హలో అండి. అయితే వంకాయ ఇదైతే బజ్జీ చేస్తున్నా. ఎండుమిర్చి వేసుకుంటున్నానండి నేను. పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చి వేస్తున్నా. పచ్చిమిర్చి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కాకపోతే మాకు పచ్చిమిర్చి అంతగా సెట్ కాదు కాబట్టి నేను ఎండుమిర్చినే వేస్తున్నా. ఇవ్వండి, ఆయిల్ వేడెక్కింది. తెల్లగడ్డ, ఆనియను, జీలకర్ర. ఇది కొంచెం బాగా వేగిపోయిన తర్వాత బాగా వేగిందండి. ఎండుమిర్చి వేసుకుందాము. బాగుంటుందండి. ఇట్లా పచ్చిమిర్చి లేకుండా కూడా ఇట్లా ట్రై చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. కొంతమందికి పచ్చిమిర్చి సెట్ కాదు, కానీ కొన్నిటికి పచ్చిమిర్చి వేస్తేనే బాగుంటుంది. అయినా ఇట్లా చేసినా కూడా టేస్ట్ ఏమీ తగ్గదండి, చాలా బాగుంటుంది. కొన్ని వంకాయలు ఒక 5 నిమిషాలు ముందుగానే కట్ చేసి పెట్టుకున్నా. అది నల్లగా అయిపోతున్నాయి అనేసి నల్లగా కాకుండా కొద్దిగా ఉప్పు వేసుకున్నా ఇందులో. ఇంకా మళ్ళీ మామూలుగానే బాగుంది. వంకాయ అయితే తెచ్చినారండి మా ఆయన. తెలియని వాళ్ళని బాగా ఏమరిచ్చి పంపిస్తారు మార్కెట్లో వాళ్ళు కూడా. బాగా పుచ్చులండి. హాఫ్ అంటే హాఫ్ కూడా నాకు చేతికి రాలేదు, మొత్తం పుచ్చిపోయినాయి. ఇంకా బాగుండే పీస్ మాత్రం అన్నీ పడేయలేక దాంట్లో బాగుండేది మాత్రం తీసుకున్నా. ఎందుకు వేస్ట్ చేయాలా అనేసి. ఇది కొంచెం వేగాలండి. కొంచెం వేగిన తర్వాత మళ్ళీ మనం అన్నీ వేసుకుందాం మసాలా అంతా. ఇది స్టోర్ బియ్యం అండి. నేను ఎక్కువగా ఇదే వాడతాను రైస్కి. వాష్ చేసుకుంటాను, కానీ కొంచెం అట్లా మనం ఇది కొంచెం కూడా ఇది కాకుండా వాష్ చేసుకోవాలి. కొంచెం ఇట్లా వచ్చిందంటే కొంచెం అన్నం మెత్తగా అయిపోతుందండి. కొంచెం ముందుగానే వాష్ చేసి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టేసి కొంచెంసేపు బియ్యాన్ని పెట్టినామంటే మట్టికి కొంచెం ముందుగా వాష్ చేసుకున్నామంటే ఒక పొంగు వస్తేనే వాష్ పెట్టుకున్నామంటే మాత్రం బాగుంటుంది. ఇది కొంచెం బాగా వేగిపోయిందండి. ఇది ఇదిగోండి, ధనియాల పొడి, పసుపు, ఉప్పు అండి. ధనియాల పొడి అంటే మసాలా పౌడర్ కాబట్టి మనం అన్నీ ఉంటాయి దాంట్లో, అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి. మంచి టేస్ట్ ఇస్తుంది దేనికైనా కానీ. మనం కారపులుసులు కానీ ఇట్లా పులిహోరకు వేసుకుని బజ్జీకి వేసుకున్నా దేనికి వేసుకున్నా కూడా మంచి టేస్ట్. సాంబార్కైనా కూడా మంచి టేస్ట్ ఇస్తుంది. బాగుంటుంది, చాలా బాగుంటుందండి. ఇది కొంచెం వాటర్ ఎక్కువ అవసరం లేదు దీనికి. కొద్దిగా వేసినామంటే మామూలుగా 3 విజిల్స్ పెట్టుకున్నామంటే సరిపోతుందండి. ఇది ఉడికిపోయిందండి. విజిల్ 4 విజిల్స్ పెట్టుకున్నా. 3 విజిల్సే పెట్టుకున్నాను. ఇదిగోండి, కొంచెం ఇట్లా కచ్చాపచ్చాగా మనం పూర్తిగా నుండగా ఎనుక్కోకుండా ఇట్లా ఎనుక్కున్నామంటే మనకు తినేదానికి బాగుంటుంది. అండి నూనె వేడెక్కింది అండి. కొద్దిగా ఆవాలు, ఇందులోకి కొద్దిగా ఎండుమిర్చి, కొద్దిగా వడియమండి, ఆనియన్, వీడియో చేస్తా అంటే కరెంట్ పోయి వచ్చిందండి. కరెంటుతో ప్రాబ్లము, అటు ఇటు
సౌండ్ లేకుండా వీడియో చేసుకోవాలంటే కాదు, వీడియో చేయాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. చూడండి ఆనియన్ బాగా వేగిపోయింది. ఇప్పుడైతే ఇదిగోండి దీనిలోకి కొద్దిగా మామిడికాయ అండి, ఇది వేసుకున్నామంటే మామిడికాయ ఇట్లా సన్న పీస్తో కట్ చేసి కొంచెం ఒక విజిల్ రాకముందే కొంచెం ఆవిరి అట్లా పెట్టుకొని ఉడికించుకున్నామంటే కానీ దీంట్లోకి వేసుకుంటే మనం తినేదానికి బాగుంటుందండి. మన చేతికి బాగా దొరుకుతాయి, చాలా బాగుంటుందండి. ఇట్లా చేస్తే మామిడికాయ వంకాయ బజ్జీ చాలా టేస్ట్ ఇస్తుంది. దీంట్లోకి అప్పుడు మా అత్తగారు అనపప్పు వేసేవాళ్ళు. అనప గింజలు పప్పు చేసి, అనపప్పు దొరుకుతుంది మార్కెట్లో, ఇప్పుడు కూడా దొరుకుతాయి అన్నీ. ఆవిడైతే అనపప్పు వాడేవాళ్ళు అప్పుడు. వీటికంతా చాలా టేస్ట్గా ఉండేదండి. అన్నీ మా అత్త నేర్పించిన వంటలే అండి. ఆల్మోస్ట్ ఏదో ఒకటి రెండు కొన్ని తప్పించి మిగతా మొత్తం మా అత్త నేర్పించినవే. ఇంకోండి రైస్, వేడిగా రైస్ కూడా ఇట్ అయిపోయింది. ఓకే అండి, ఇదే అండి ఈరోజు లంచ్ మాది. అండి ఎగ్, అందులోకి ఎగ్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇట్లా చేసుకొని చూడండి, ట్రై చేయండి, ఇట్లా చాలా బాగా వస్తుంది. వంకాయ ఇట్లా మామిడికాయతో చేసుకున్నారంటే మాత్రం వంకాయ మామిడికాయ టమాటా బజ్జీ చాలా టేస్ట్ ఇస్తుంది, చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ అండి.